హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ శారీకి మ్యాచింగ్ అయ్యే బ్యాంగిల్ని తయారు చేసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్ నేను ఎలా తయారు చేశానో మీరు చూడాలనుకుంటే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూస్తేనే మీకు ఈ బ్యాంగిల్ నేను ఎలా తయారు చేశాననేది అర్థమవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో చూడాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూసి బ్యాంగిల్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను చూపించిన విధంగా కార్డ్బోర్డ్ తీసుకొని 25 స్టాండ్స్ అనమాట. సిల్క్ థ్రెడ్ అనేది కార్డ్బోర్డ్కి చుట్టుకొని సిల్వర్ కలర్ సిల్క్ థ్రెడ్ అనమాట. అది చుట్టుకొని నేను చూపించే విధంగా 1 కట్ బ్యాంగిల్ అనమాట. నేను ఇక్కడ తీసుకుంది కరువు 1 కట్ బ్యాంగిల్. నేను చూపించే విధంగా సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత పింక్ కలర్ థ్రెడ్ అనమాట. అంటే కొంచెమే తీసుకోవాలి. ఇది వచ్చేసి బారు సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకున్నంత తీసుకోకూడదు అనమాట. ఇది వచ్చేసి కొంచెం షార్ట్గా తీసుకోండి థ్రెడ్ అనేది. ఇవి కూడా 25 లైన్స్ అనమాట. నేను చూపించే విధంగా అదేమో పక్కగా అంటించుకోండి. ఇవేమో స్ట్రైట్గా 4 లైన్స్ అనమాట. ఒకటి పింకు, ఒకటి గోల్డ్, ఒకటి పింకు, ఒకటి గోల్డ్. నేను చూపించే విధంగా 4 లైన్స్ అంటించుకోండి అనమాట. 25 లైన్స్ ఏదైనా సరే తీసుకోండి. ఈ సిల్వర్ది మాత్రం బాగా 1 మీటర్ అలా 2 మీటర్స్ వచ్చేటట్టు తీసుకోండి. తర్వాత అవి వచ్చేసి మాత్రం 1/2 మీటర్ కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఫస్ట్ ఇలా 5 టైమ్స్ చుట్టుకోండి. దారం అనేది 5 టైమ్స్ చుట్టుకోండి అనమాట బ్యాంగిల్కి నేను చూపించే విధంగా. ఈ 4 థ్రెడ్స్ వచ్చేసి బ్యాంగిల్ అయిపోయే వరకు సరిపోతుంది. సిల్వర్ మాత్రం సరిపోదు. మళ్ళీ మధ్యలో ర్యాప్ ఇలా చుట్టుకున్నాక ఇప్పుడు పింక్ కలర్ అనమాట. ఫస్ట్ మనం అంటించాం కదా అది పింక్ కలర్. తర్వాత నెక్స్ట్ గోల్డ్ కలర్ పక్కన మళ్ళీ పింక్ కలర్ అంటించాం కదా ఆ పింక్ కలర్ అనమాట. 2 ఒకటి వదిలి ఒకటి అనమాట. ఫస్ట్ ఇవి ఇట్లా నేను చూపించే విధంగా పైకి వేసుకొని ఇలా ఏలుతో పట్టుకోండి. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ బ్యాంగిల్ తయారు చేయటం అనేది. పట్టుకొని పింక్ కలర్ అయిపోయాక పింక్ కలర్ని దించేసి మళ్ళీ గోల్డ్ కలర్ అనమాట నేను చూపించే విధంగా. మళ్ళీ ఇది సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ పైకి అన్నాక మళ్ళీ ఇలా బ్యాంగిల్కి చుట్టి దాని కింద గుంట థ్రెడ్ అనేది తీయాలన్నమాట సిల్వర్ కలర్ది. మళ్ళీ అవి గోల్డ్ కలర్ థ్రెడ్స్ కిందకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ పింక్ కలర్ అనమాట. మళ్ళీ సిల్వర్ కలర్ థ్రెడ్ ఇలా చుట్టాలి నేను చూపించే విధంగా. మళ్ళీ అవి కిందకి వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి వదిలి ఒకటి అనమాట. మళ్ళీ ఇప్పుడు సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి బ్యాంగిల్కి. ఇలా వచ్చేసి 9 టైమ్స్ అనమాట చేసుకోవాలి. ఇలా ఒకటి వదిలి ఒకటి అనమాట. ఇలా పైకి పెట్టుకొని మళ్ళీ రౌండ్గా థ్రెడ్ అనేది చుట్టేసి సిల్వర్ కలర్ది. కొంచెం ఈ బ్యాంగిల్ వచ్చేసి కష్టంగా ఉంటుంది. చాలా నిదానంగా చూసుకుంటూ చిక్కుపడకుండా దారం అనేది చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా 9 టైమ్స్ పైకి కిందకి థ్రెడ్ అనేది తిప్పుకుంటూ ఇలా చుట్టుకున్నాక 9 టైమ్స్ అయిపోయాక ఇలా మళ్ళీ 5 టైమ్స్ సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది బ్యాంగిల్కి ర్యాప్ చేయాలన్నమాట. ఈ దారాలు మొత్తం కిందకి ఇలా పెట్టేసుకొని 5 టైమ్స్ ఇది ర్యాప్ చేయండి. మళ్ళీ ఇలా ర్యాప్ చేశాక 5 టైమ్స్ అనేది మళ్ళీ ఇప్పుడు ఇందాక చేసినట్టే దారం ఒకటి అది ఒకటి ఇది ఇట్లా పైకి పెట్టేసి మళ్ళీ చుట్టుకుంటూ ఉండాలి. డిజైన్ అనేది మళ్ళీ వస్తుంది. పైన వచ్చిన డిజైన్ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు గోల్డ్ కలర్ పైకి అనుకున్నాం. మళ్ళీ అవి కిందకి అనుకొని మళ్ళీ పింక్ కలర్ పైకి అనుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు
సిల్వర్ కలర్ థ్రెడ్ నేను చూపించే విధంగా చుట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు పింక్ కలర్ కిందకి అనుకొని మళ్ళీ గోల్డ్ కలర్ ఒకటి వదిలి ఒకటి అన్నమాట. ఇలా 9 టైమ్స్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మిగిలిపోయి ఉన్న థ్రెడ్ని ఇలా నేను చూపించే విధంగా కట్ చేసేయండి. కట్ చేసి అక్కడ గ్లూ పెట్టి ఆ థ్రెడ్ని అక్కడ స్టిక్ చేయండి. ఇలా వెళ్తే ఇలా అనుకోండి. తర్వాత ఈ సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది ఇక్కడ కూడా 5 టైమ్స్ బ్యాంగిల్కి చుట్టేయండి. బ్యాంగిల్ అనేది అయిపోయిందనమాట. చూసారు కదా ఎంతో బాగా వచ్చింది డిజైన్ అనేది. ఇలా నేను బ్యాంగిల్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి గ్లూ పెట్టుకొని అక్కడ అంటించేసి దారాన్ని కట్ చేసేయండి. ఇలా బ్యాంగిల్కి వచ్చేసి 4 తయారు చేసుకున్నాను అనమాట. ఇలా చూసారు కదా, ఇలా ఈ డిజైన్ 4 టైమ్స్ వచ్చిందనమాట బ్యాంగిల్కి వచ్చేసరికి. ఇక్కడ నేను చూపించే విధంగా ఆ డిజైన్కి మధ్యలో 5 టైమ్స్ సిల్వర్ కలర్ థ్రెడ్ చుట్టుకున్నాం కదా, అక్కడ గ్లూ పెట్టి అక్కడ ఫస్ట్ స్టోన్ చైన్ లైన్ అనమాట నేను చూపించే విధంగా వైట్ కలర్ స్టోన్ చైన్ లైన్ స్టిక్ చేసుకోండి. తర్వాత స్క్వేర్ షేప్ కుందన్స్ అనమాట. పింక్ ఒకటి, గోల్డ్ ఒకటి స్టిక్ చేసుకోండి. మళ్ళీ పింక్ ఒకటి, గోల్డ్ ఒకటి ఇలా స్టిక్ చేసుకోండి. ఇలా 3 లైన్స్ వస్తాయి అన్నమాట ఈ కుందన్స్ అనేవి. మళ్ళీ ఇప్పుడు గోల్డ్, పింక్ కింద గోల్డ్, గోల్డ్ కింద పింక్ అనమాట. ఇలా 4 కుందన్స్ పడతాయి అన్నమాట. లైన్కి వచ్చేసి 3 లైన్స్ వస్తాయి. ఇప్పుడు గోల్డ్ కింద పింక్, పింక్ కింద గోల్డ్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా స్టోన్ చైన్ లైన్ కింద కూడా స్టిక్ చేయండి. చేసి నీట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ ఆ సైడ్ కూడా స్టోన్ చైన్ లైన్ స్టిక్ చేయండి. ఫస్ట్ అంటించాం కదా స్టోన్ చైన్ లైన్, అవి 9 స్టోన్స్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు అంటిస్తున్నాం కదా స్టోన్ చైన్ లైన్, అవి 6 వచ్చేటట్టు స్టోన్స్ అటు ఇటు కట్ చేసుకోండి. మిడిల్లో వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ వచ్చేసి 12 కుందన్స్ పట్టాయి అన్నమాట నాకు. మళ్ళీ వీటికి మిడిల్లో ఇట్లా B7000 గ్లూ అనేది పెట్టుకొని స్మాల్ సైజ్ గోల్డ్ రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోండి గోల్డ్ కలర్. ఇలా బ్యాంగిల్కి వచ్చేసి కుందన్తో తయారు చేసిన ఈ ఫ్లవర్స్ అనేది 4 వచ్చినాయి అనమాట. ఒకటి డిజైన్, ఒకటి ఫ్లవర్, ఒకటి డిజైన్, ఒకటి ఫ్లవర్, ఇట్లా 4 డిజైన్స్ అనేది మనం తయారు చేసుకున్న 4 డిజైన్స్, 4 కుందన్ ఫ్లవర్స్ అనేది వచ్చాయన్నమాట ఈ బ్యాంగిల్కి వచ్చి. చూసారు కదా, ఈ బ్యాంగిల్ లుక్ అయితే తయారు చేసుకున్నాక చాలా బాగుంది. ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనమాట బ్యాంగిల్ అనేది. మీరు కూడా ఇలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.